ఇవాల్టి బులెటిన్ చూద్దాం. చేగుంట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు ఉదయం 5 గంటల నుండి వరుసలో నిలబడి కష్టాలు పడుతున్నారు. 5 ఎకరాలు ఉన్న రైతుకు ఒక సంచి మాత్రమే ఇవ్వడంతో సమస్యలు ఎదురవుతున్నాయని, ఇంటి పనులు వదిలివచ్చి టోకెన్ల కోసం వేచి ఉండాల్సి వస్తోందని రైతులు వాపోయారు. వ్యవసాయ అధికారులు లైన్లో ఉంచి పోలీసులు పహారా మధ్య యూరియా అందజేస్తున్నారు. రైతులు ఇప్పటికీ తిప్పలు లేక సమయానికి సరఫరా చేయాలని కోరారు. చందాపేట సార్ అప్పుల 5:30 వచ్చాం సార్. ఇక్కడ మరీ ఘోరంగా ఉంది. 5 ఎకరాలు నాటేసి మొక్క సంచిస్తారట. పరిస్థితి ఏంటి సార్ మాకు? నాడు వల్ల సార్ తిరగబట్టి నాడు వరకు ఒక సంఖ్య దక్కదు. ఇయ్యాలి ఒక సంఖ్య చెవుట మండలం. పేరు అరుణ, మాది రెడ్డిపల్లి, చేగుంట మండలం. యూరియా దొరకడం లేదు కాబట్టి లైన్లకు పొద్దున వచ్చినాం. పొద్దున 5ంటికి వచ్చినాం మేము యూరియా కోసం. నిన్న వస్తే నిన్న మరిపోయినాం, ఈరోజు మళ్ళీ వచ్చినాం. ఏమంటారు మరి సార్? సార్ లైన్లో పెట్టింది మేడం, ఒకటే ఇస్తా, వేరే మండలి వాళ్ళకి ఇయ్యా, చేగుంట మండలి వాళ్ళకి ఇస్తా అని, మంచిగా ఒకటే ఇస్తా అని చెప్పిపోయింది మేడం. ఎన్ని సంవత్సరాలు వచ్చినట్టు మరి? 250 సంచి వచ్చింది అన్నది మేడం. ఎంతమంది మరి? చేగుంట మండలం రైతులకు యూరియా తిప్పలు ఇప్పటికీ వారం రోజులు రైతులు కావున యూరియా తప్పడం లేదు. ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా 8.4% యూరియా శాతం రావాలి. ఇప్పటికీ 60,000 మెట్రిక్ టన్నుల యూరియా మనకు తెలంగాణకు రావాల్సి ఉంది. దాదాపు ఇప్పటికి వచ్చింది 20,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. కావున ఇంకా మనకు రావాల్సింది 40,000 మెట్రిక్ టన్నుల యూరియా రావాలి. అందుబాటులో లేదు కాబట్టి రైతులు చాలా తిప్పలు పడుతున్నారు. ఈ ప్రభుత్వం ఇంతకుముందు ఇట్లా జరగలేదు కాబట్టి ఇది మనకి ఇచ్చేది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. కావున ఏ ప్రభుత్వమైనా చర్య తీసుకొని రైతులకు అందుబాటులో ఉండి మనకు యూరియా ఇచ్చే విధంగా చూడాలని మన ఈ యొక్క